హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను గంగవల్లి పెసరపప్పు కూర అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎలా చేయాలి రెసిపీ అనేది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి అనమాట. సో పచ్చిమిర్చి ఆనియన్స్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత మనం పోపు వేసుకోవాలి అనమాట. సో అది ఎలా ప్రాసెస్ ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూడండి, మనం ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న గంగవల్లి కూర. దీంట్లో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాక మనం దీంట్లో టోటల్ ఆకు అంతా వేసుకోవాలి దీంట్లో. సో యాక్చువల్గా ఏంటంటే మా మమ్మీ పంపించింది అనమాట. సో నాకు ఇష్టం ఆకుకూరలు, అందుకనేసి పంపించింది. నేను సో పెసరపప్పుతో యాడ్ చేసి ఇలా చేశాను అనమాట. సో ఇది కొంచెం మనకి ఆకు అంతా ఫ్రై అయిపోవాలి. సో ఏంటంటే మనకి పచ్చి వాసన వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అనమాట. ఇదేంటంటే వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ గంగవల్లి కూర ఏంటంటే మంత్లీ వన్స్ 2 మంత్స్కైనా ఒక్కసారి కంపల్సరీ తింటే చాలా హెల్దీ. దీంట్లో కాల్షియం, ఐరన్, అలాగే ఏంటంటే వెయిట్ లాస్ కూడా అవుతారు. సో మన ఫ్యాట్ని తగ్గించే గుణం అనేది ఈ ఆకుకూరలో ఉంటుంది. దీంట్లో మనం పసుపు అలాగే సాల్ట్ అనేది కొంచెం మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. సో ఈ వాటర్ వచ్చేసింది కదా, కొంచెం ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేంత వరకు మనము ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి కొంచెం హాఫ్ బాయిల్డ్ పెసరపప్పు కుక్ చేసి పెట్టుకున్న ఆ పెసరపప్పును దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి అనమాట. చూడండి, మనకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. సో చూడండి, పెసరపప్పు కూడా ఏంటంటే హాఫ్ బాయిల్డ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో అంతా కుకింగ్ చెయ్యము అనమాట, వెంటనే తీసేస్తాము. కాబట్టి హాఫ్ బాయిల్డ్ మనం ఫస్టే రెడీ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుందో. సో ఇలా పొడి పొడిగా కూడా ఉంచుకోవచ్చు. కాకపోతే నేను పిల్లలు తింటారు కదా అనేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట. సో మీకు వీలైతే మీరు ఇలా పొడి పొడిగా కర్రీ కూడా తినొచ్చు, లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాయిల్డ్ అవుతుంది అనేసి. అది బాయిల్డ్ అయ్యే లోపు మనకి మినపప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీరా, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, అలాగే మనకి కర్రీ లీవ్స్ అనమాట. సో మీ టేస్ట్ తగ్గట్టు ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇంత అంత అని పర్టికులర్ ఏం లేదు. మనం దాంట్లో పచ్చిమిర్చి ఒక 4 వేసాం కాబట్టి నేను కొంచెం ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నాను, కొంచెం స్పైసీ కావాలి అనేసి నాకు. సో ఫ్రెండ్స్, మీరు రెడ్ చిల్లీ అది మీ ఇష్టం, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా కుక్ అయిపోయిందో. దీంట్లో కొంచెం నేను కొత్తిమీర యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం, అంతే అనమాట. సో దీంట్లో కూడా ఏంటంటే కొంచెం వాటరు ఇవన్నీ మనం పోపు దినుసులు అన్నీ మనం ఇప్పుడు చూపించినవన్నీ వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి అనమాట. సో ఏంటంటే మనం వెల్లుల్లి, శనగపప్పు ఫస్ట్ వేసుకుంటే కొంచెం మనకి బాయిల్ అయిపోతాయి. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ పప్పు. అలాగే గంగవల్లి కూర చాలా హెల్దీ కూడా, హెల్దీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. వెయిట్ లాస్ రెసిపీ కూడా అని చెప్పుకోవచ్చు. చాలా చాలా హెల్దీ అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇవన్నీ పోపు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ పోపును అనేది ఫ్రైలో మనం యాడ్ చేసుకొని పప్పు అనేది సర్వ్ చేసేసుకోవడమే. సో మీకు రెసిపీ అనేది రెడీ అయిపోయింది, గంగవల్లి పెసరపప్పు కూర అనేది. సో ఎవరైనా వంటలు నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ టైం ఇలా చూసి కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అంత టైం కూడా తీసుకోదు పప్పు అలాగే గంగవల్లి కూర కాబట్టి. సో ఈ పోపు దీంట్లో యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మనం మళ్ళీ వెంటనే కలుద్దాం. సో అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో చూసారా, ఎమ్మి పప్పు రెడీ. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.